హలో అండి అందరికి. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలండి. ఎక్కడో ఏలూరులో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి స్కూల్కి కాలేజీకి వెళ్ళడానికి 20-50 రూపీస్ ఇస్తాయి. అవి పట్టుకుని సినిమాలు తిరిగి ఒక సినిమా పిచ్చోండి నేను. అలాంటోడు హైదరాబాద్ రావడం పెద్ద విషయం. అలా వచ్చి నేను స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్లో కమిటీ కూడా ఆడిషన్ చూడడం, అందులో సెలెక్ట్ అవ్వడం, అంటే ఒక ఒక సినిమా పిచ్చోడికి ఒక మంచి కథ దొరికితే ఆడెంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తాడో నేను ఒక్కడిని అనుకున్నాను. నాతో పాటు మా వాళ్ళందరూ, మా టీం అందరూ అంతే ఎక్స్ట్రీమ్ లెవెల్ కష్టపడ్డారు. అండ్ ఆ సక్సెస్ ఆడియన్స్ మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మీ అందరూ మమ్మల్ని మీ ఫ్రెండ్స్ అనుకున్న ట్రీట్ చేసుకుంటూ వచ్చారు. దానికి అందరికీ థ్యాంక్ యూ. అలాగే చాలా అవార్డ్స్ తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ఈ అవార్డు వచ్చింది, హై ఫీల్ అవుదాం అనుకుంటే ఇంకో అవార్డు వచ్చేది, ఇంకో అవార్డు, అలా దానికి ఒక ఎండ్ లేకుండా అయిపోయింది. ఒక సినిమా చేసి రిలీజ్ అయ్యి 1 year 2 years అవుతుంది. ఇప్పటికీ మాకు ఎప్పటికప్పుడు అవార్డులు, ఫంక్షన్లు, సెలబ్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంత మంచి సినిమా, ఒక సినిమా పిచ్చోడు ఎక్కడో ఊర్లో పుట్టి పెరిగినోడు అలాంటోడు ఇలాంటి సినిమా చేసి అలాంటోడు సినిమా నేషనల్ అవార్డు కొట్టిందంటే ఇట్స్ నాకు అంటే ఐ డోంట్ నో హౌ యూ గైస్ ఫీల్, బట్ నాకు మటుకు ఇది చాలా పెద్ద విషయం. అంటే ఇంత రెస్పాన్సిబిలిటీ వెనకాల వేసుకొని తిరుగుతున్న నాకు ఇది చాలా, అంటే నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ కానీ సినిమాలు కానీ అంతే రెస్పాన్సిబిలిటీతో నేను చేసే ప్రతి సినిమాలో వచ్చే సక్సెస్లో నాకు వచ్చే సక్సెస్ ప్రతిదీ బికాస్ ఆఫ్ మీరందరి వల్లే. ఫణ్ అన్న, నిహారిక గారు, రమేష్ గారు, వంశీ అన్న, అనుదీప్ గారు, మొత్తం కమిటీ గురోళ్ళు, మా బాయ్స్ మొత్తం వాళ్ళదే. నేను ఎప్పుడైనా చేసే ప్రాజెక్ట్లో ఏమైనా సక్సెస్ అయితే క్రెడిట్ ఫస్ట్ వాళ్ళకి వెళ్తే తర్వాత నాకు వస్తుంది. అంతా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వంశీ అన్న. ఏమో నేను నేషనల్ అవార్డు కొట్టిన సినిమా చేశాను అని నాకే కొంచెం ఇదంతా ఏదో డ్రీమ్లా ఉంది ఇదంతా. థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ అలాగే ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా పుష్ చేస్తున్నారు. మంచి మంచి ప్రాజెక్టులతో వస్తాం. ఫన్ అన్న. అండ్ నేను ఒక 2 movies సైన్ చేశాను. ఇంకో 3rd మూవీ ఒక డిస్కషన్స్ అవుతున్నాయి. ఒకటేమో మా ఎస్ఆర్టీ బ్యానర్లో అవుతుంది, ఇంకోటి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమా డైరెక్టర్ శ్రీధర్ చోటు నా డైరెక్షన్లో ఒక హర్రర్ ఫిలిం చేస్తున్నాను. అంటే ఇంకా ఆయన అక్కడ బయట చెప్పొద్దు అన్నారు కానీ నేనే చెప్పేశాను. అంటే హై ఫీల్లో ఉన్నాం ఏదో పీకం. థ్యాంక్ యూ అందరికీ. నేషనల్ అవార్డు కొట్టేశాం. వాటర్ యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళందరూ స్పీచెస్ వింటుంటే నిహారిక గారు, యదువంశీ గారుల రియాక్షన్ పొదిగిన గుడ్డు కోడైనప్పుడు, ఆమ్లెట్ అయినప్పుడు, ఎదిగిన కొడుకు ఒదిగిన గుడ్డు ఉడికింది. సో అలా ఉంది. కాదు, ఇందాక నుంచి అక్కడ అరవాలి అరవాలి అని అందరినీ కాదు, రండి మీరందరు కమాన్ అరవాలి. నువ్వు కూడా వస్తే అందరు కలిసి అరుద్దాం అన్న ఒకసారి. పర్లేదు, మాకు మా వంశీ వాయిస్ బాగుంటుంది రావా, అరుద్దాం రా. డెలింగ్ వంశీ డెలింగ్. రమేష్ గారు అరిస్తే చూడాలి. నేను అందరినీ సెంటర్కి రమ్మని ఇందాక నుంచి అడుగుతున్నా. రండి రండి. ఎస్ కమాన్. ఈ మైక్ కూడా కావాలంటే తీసుకోండి. అనౌన్స్మెంట్. కొట్టేశాం, నేషనల్ అవార్డు కొట్టేశాం అన్న. బాబీ అన్న కంగ్రాచులేషన్స్ అన్న. అన్న నీది కూడా మాదేనా అన్న? బాబీ అన్న కంగ్రాచులేషన్స్ అన్న, నువ్వు నిరూపించావు. మైక్ జాగ్రత్త అమ్మా.